చేరని ఉత్తరాలు ఎపిసోడ్ 11 ఆశాస్ వాయిస్. హే హాయ్ పీపుల్, వెల్కమ్ టు ఒక చిన్న ఆశ. దిస్ ఈజ్ ఆశ. లాస్ట్ ఎపిసోడ్లో రవి చేతికి ఒక ఓల్డ్ క్యాసెట్ దొరికింది. అందులో ఫస్ట్ టైం ఒక వాయిస్ వినిపించింది. రవి మళ్ళీ టేప్ ప్లే చేశాడు. ఆశ వాయిస్ స్లోగా కంటిన్యూ అయింది. నా పేరు ఆశ. నేను ఒక విషయం నమ్ముతాను. కైండ్ వర్డ్స్కి మనం అనుకున్న దానికన్నా చాలా పవర్ ఉంటుంది. ఒక మంచి మాట ఒక మనిషిని నవ్వించగలదు. ఒక మంచి మాట ఒక బ్రోకెన్ హార్ట్ని హీల్ చేయగలదు. అందుకే నేను లెటర్స్ రాయడం స్టార్ట్ చేశాను. నా గోల్ ఫేమస్ అవ్వడం కాదు, ఒక్కరైనా హోప్ని మళ్ళీ నమ్మడం. రవి ఐస్లో టీయర్స్ వచ్చాయి. ఇప్పుడు తనకి అర్థమైంది, ఈ లెటర్స్ మిస్టరీ కాదు, ఒక మిషన్. టేప్ ఎండింగ్కి వచ్చింది. ఆశ లాస్ట్గా చెప్పింది, ఒకరోజు ఈ లెటర్స్ కంటిన్యూ చేసే పర్సన్ ఈ టేప్ వింటాడు అని నాకు నమ్మకం ఉంది. టేప్ అక్కడితో స్టాప్ అయింది. రూమ్ మొత్తం సైలెంట్. రవి స్లోగా ఆ ఎంటీ కవర్స్ని చూశాడు. ఆ ఫౌంటైన్ పెన్ని చేతిలో పట్టుకున్నాడు. ఫస్ట్ టైం ఒక వైట్ కవర్ ఓపెన్ చేశాడు. పెన్ క్యాప్ రిమూవ్ చేశాడు. రాయడం స్టార్ట్ చేయబోతుంటే సడన్గా తన డోర్ నాక్ అయింది. డోర్ ఓపెన్ చేశాడు. బయట ఒక 10-year-old అబ్బాయి నిల్చున్నాడు. చేతిలో ఇంకొక వైట్ లెటర్. ఆ లెటర్ మీద ఫర్ రవి. ఆ అబ్బాయి నవ్వి, ఇది మీకు ఇవ్వమని ఒకరు చెప్పారు అని వెళ్ళిపోయాడు. రవి లెటర్ ఓపెన్ చేయబోతున్నాడు. ఆ లెటర్లో ఏముంది? టు బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్ బాయ్ పీపుల్.